రైట్, ఇదిలా ఉండగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు ప్రధాని మోదీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఆయన ఏమన్నారు, ఆయన మాటలో సరి చూద్దాం. ప్రధానంగా అదాని రైట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలకు ఈడీ కార్యాలయం ముందు పిలుపునిచ్చిన నేపథ్యం మీద ప్రధానంగా అదానికి సంబంధించి కూడా ఏదైతే కృత్రిమంగా సంబంధించిన షేర్లను సంబంధించి కూడా షేర్లను సృష్టించిందని కూడా ప్రధానంగా ఎడెన్బర్గ్ ఆరోపణలు చేసింది. దీంట్లో భాగంగానే జేపీసీ కమిటీ వేయాలి, దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు, దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా అయితే కరీంనగర్ ఎంపీ దీనిపైన జేపీసీ వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదానికి సంబంధించి కూడా కంపెనీలో కృత్రిమంగా షేర్లను సృష్టించాలని కూడా ప్రధానంగా హిడెన్బర్గ్ ఆరోపణ చేస్తుంది. ఏం చెప్తారు? ఒక క్రెడిబుల్ సంస్థ హిండెన్బర్గ్ లాంటి సంస్థ ఏదైతే ఉందో, సెబీ చీఫ్ గా మాధవి బుక్ గారికి దాంట్లో ఆమెకు, ఆమె హస్బెండ్ కు షేర్స్ అదానికి చెందిన ట్రస్ట్ కంపెనీస్ రెండిట్లలో ఉన్నాయి అని చెప్పడంతో సెబీకి ఎవరు చైర్మన్ గా ఉన్నా ఎటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎటువంటి స్టాక్స్ లలో ఉండడం గాని, దాని నుండి డివిడెండ్స్ ప్రాఫిట్ రావడం గాని జరగకూడదు. హిండెన్బర్గ్ ప్రచురించిన దాంట్లో క్లియర్ గా మాధవి గారి ఈమెయిల్ కు ఆ అదాని గారి ట్రస్ట్ కంపెనీ నుండి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ కు ఆ సంవత్సరం డివిడెండ్ గాను ప్రాఫిట్ గాని ఎంత ఇచ్చినారు చెప్పడం జరిగింది. డైరెక్ట్ గా ఆమె మెయిల్ కే. అసలు సెబీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆవగింజంతా కరప్షన్ గాని షేర్స్ స్టాక్స్ లో గాని ఉండకూడదు. మరి ఎంక్వైరీ చేయమనంటే సెబీ ఏదైతుందో క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఎవరైతే క్రిమినల్ ఉంటారో వాళ్ళే క్లీన్ చిట్ ఇవ్వడం జరగదు. కనీసం ఆమె ఫైనాన్స్ మినిస్ట్రీకి రాసి గవర్నమెంట్ దీని మీద ఎంక్వైరీ చేయాలి అనేది ఉండే. అందుకే కాంగ్రెస్ పార్టీ జేపీసీ డిమాండ్ చేస్తున్నాము. ఈ అదానితో ఏదైతుందో మోడీ గారు కొల్యూజన్ అయ్యి దేశాన్ని మొత్తం కొల్లగొడుతున్నారు. సెబీ లాంటి సంస్థకు కూడా కరప్షన్ అంటుకోవడం ఎంతో శోచనీయము, గ్రహణీయము. ఈ రోజు మేము ఈ గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ కి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం కాల్ మేరకు ఏదైతుందో ఈడీ ఆఫీస్ లో పిటిషన్